హాయ్ అండి, వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో నోరూరించే దొండకాయ టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మరి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ముందుగా మనకు కావాల్సింది దొండకాయలు, టమాటాలు కాబట్టి శుభ్రంగా కోసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఆ తర్వాత పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా దొండకాయలను అయితే శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. సో మనకి ఫంక్షన్లోనూ అలాగే పెళ్ళిళ్ళలోనూ కూడా దొండకాయ టమాటా పచ్చడి వేస్తారు. మీరు గమనించారో లేదో కూడా కామెంట్ చేయండి. అంతమందికి దొండకాయ టమాటా పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే ఇష్టం అనమాట. సో చాలా బాగుంటుంది. మనకి నోరు బాగోపోయినప్పుడు ఇలాగా దొండకాయ టమాటా పచ్చడి చేసుకుంటే పచ్చడి మనకి కొద్దిగా కారంగా పుల్లగా అయితే ఉంటుంది కాబట్టి ఒక ముద్ద తినాలనిపిస్తుంది. సో ఇలా కట్ చేసుకోవాలి దొండకాయ ముక్కలు. ఇలా సన్నంగా ఎందుకు కట్ చేసుకున్నానంటే వేగినప్పుడు చక్కగా త్వరగా వేగిపోతాయి అని చెప్పి అలా కట్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలను కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి. సో దొండకాయ ముక్కలు కట్ చేసాము, టమాటా ముక్కలను కూడా కట్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే సిద్ధం చేసుకుందాము. చూసారు కదా, దొండకాయలు, టమాటాలు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే సిద్ధం చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే సర్దుకున్నాను. ముందుగా మనం కోసుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకున్నానండి. నాకైతే ఇక్కడ 3 గుప్పుళ్ళు అయితే వచ్చినాయి అనమాట. ఇలాగా సో చూసారు కదా, ఇలా బాగా వేగించుకోవాలి నూనెలో. నేను ఇలా చీలికల కింద కోయడం వల్ల గమ్మును వేగిపోయినాయి అనమాట. సో చూసారు కదా, చాలా త్వరగా అయితే వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకే టమాటా ముక్కలను కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా మగ్గనించేద్దామండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఆ తర్వాత 4 వెల్లుల్లిపాయలను కూడా వేసుకుంటున్నాను అనమాట. పొట్టు తీసేసి వేసుకున్నాను అనమాట. సో ఇవన్నిటిని కూడా కొద్దిసేపు మగ్గనిద్దామన్నమాట. సో చూసారు కదా, ఇవి చల్లారిన తర్వాతే మనం మిక్సీ ఆడుకోవాలి. సో ఇలా బాగా మగ్గబెట్టేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని తగినంత ఉప్పుని కూడా వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. సో మూత పెట్టేసి మిక్సీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాండి పెట్టుకొని అందులోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసి బాగా వేగించుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ ఆడుకున్న మిశ్రమం ఉంది కదా, దొండకాయ టమాటా, అవి కూడా వేసేసి పచ్చడి ఇలా బాగా పోపులోకి కలిపేసుకోవడమేనమాట. సో చూసారు కదా, ఎంతో నోరూరించే దొండకాయ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. అంతేకాదండి, ఈ పచ్చడి మనకి అన్నంలోనే కాదు, దోశల్లోకి, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.